ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రంలో అయితే ఏనేమి మన జిల్లాలో పుత్తూరు అయితేనేమి ఎక్కడే కానీ గ్యాస్ కొరత లేదు. దయచేసి మీరు అపోహలను మీరండి కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతులు నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కానీ కొంతమంది మా దృష్టికి ఈ యొక్క కొరత వల్ల అధిక మొత్తం కొన్ని ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి సార్ అని చెప్పి మా దృష్టికి చాలా జరిగింది. అటువంటి ఏజెన్సీలు కూడా ఏమైనా ఉంటే మాకు పూర్తి స్థాయిలో తెలియజేస్తే మేము దాన్ని పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, మీరు ఎక్కడే కానీ అదనంగా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో గ్యాస్ ఉంది. ఇంధనం కొరత అనేది ఉత్త అపోహ మాత్రమే. మీరు బిల్లు ఎంత ఉంటే ఆ బిల్లుకు మాత్రమే అంతవరకే చెల్లించాలని చెప్పని తెలియజేసుకున్నాను. అక్కడ అటువంటి ఏజెన్సీలు అయినా కానీ అధిక మొత్తంలో గ్యాస్ డెలివరీ బాయ్ కానీ ఆ ఏజెన్సీలు కానీ అడిగినారని మా దృష్టికి తెస్తే వారి పూర్తి వివరాలు మాకు అందిస్తే ఆ యొక్క ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి వారి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏజెన్సీలు మూసేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏజెన్సీ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ప్రజలకు వారికి చెందిన కోటాను వారికి ఇవ్వండి. మీరు బ్లాక్ లో అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే మీపై ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెనకాలని చెప్పని గ్యాస్ ఏజెన్సీలు కూడా హెచ్చరిస్తున్నాను. ఇదే వారికి ఎంత మొత్తంలో ఉంటే అంత మొత్తం చెల్లించేది తీసుకోండి. అంతేగాని అదనంగా 200, 300, 500 అని చెప్పి అడుగుతారని చెప్పి మా దృష్టి తెలిసింది. అటువంటి గ్యాస్ ఏజెన్సీలు కూడా ముందు హెచ్చరిస్తున్నాను. మీరు ₹1 కూడా కస్టమర్ దగ్గర అదనంగా వసూలు చేశారంటే మీకు ఎటువంటి మీ ఏజెన్సీ రద్దు చేసి మీకు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. వెనకాల కూడా తెలియజేస్తున్నాను. ప్రజల మీకు కూడా ఒకటి తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం ముందు దృష్టితో పెట్టుకొని పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుందని చెప్పి ముందుగా మన యొక్క నిల్వలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఇరాన్ మైత్రి సంబంధంతో పూర్తి స్థాయిలో మనకు మళ్ళా అదనంగా గ్యాస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది కేవలం అపోహ మాత్రమే. గ్యాస్ కొరత అంటూ మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, మన నియోజకవర్గంలో కూడా లేదు. ఇంకో ప్రతిపక్షాలు కూడా మీరు లేని వదంతులు లేపకండి. ఎందుకంటే ఈ యొక్క ప్రజలను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రతిపక్షాలు మీరు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి మేలు చేసే విధంగా ఉండాలి. ఆ మాటలే మాట్లాడాలి తప్ప ఇలాంటి అపోహ వదంతులు మాత్రం సృష్టించకండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ యొక్క గ్యాస్ కొరత లేదని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పని మరి తెలియజేసుకుంటున్నాను.